బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుంది అని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా ఆఫ్ ద రికార్డ్ సంభాషణలో బీఆర్ఎస్ వేగంగా పుంజుకుంటుంది అని వ్యాఖ్యానించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. రికార్డింగ్ జరుగుతుందని తెలియక చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో కేటీఆర్ చేస్తున్న రేవంత్ ప్రభుత్వం చేయించిన సర్వేల్లో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంది అనేటువంటి వాదనకు మరింత బలం వచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే రేణుకా చౌదరి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కాకుండా కేవలం పుంజుకుంటుంది అని మాత్రమే చెప్పారు అని గుర్తించాలి. మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ 2029లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వస్తుంది అని ధీమా చేయడం గమనార్హం. టెక్నాలజీ యుగంలో ఫోన్లో, లిఫ్ట్లో లేదా వ్యక్తిగత సంభాషణలో చేసిన మాటలు కూడా బయటకు వచ్చి రాజకీయంగా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతాయని ఈ ఘటన మరొకసారి నిరూపించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్కు అనుకూల పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ విజయాలు నమోదు చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపు 40% ఓట్ల వాటాను నిలబెట్టుకోగలిగింది. మరొక వైపు బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో గణనీయమైన ఓటు శాతాన్ని కోల్పోయి కొన్ని కీలక స్థానాల్లో వెనకబడిపోయింది. అయినప్పటికీ ప్రతిపక్షంగా ఉన్న స్థితిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గతంలో కాంగ్రెస్ కంటే మెరుగైన ప్రదర్శన చేయగలిగిందనే వాదన కూడా చాలామంది చెప్తున్నారు. అందువల్ల బీఆర్ఎస్ పుంజుకుంటుంది అనే మాట కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుంది అనడం వాస్తవ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అసంతృప్తికి కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో నిర్వహించగలిగేటువంటి స్థాయిలోనే ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్కు ఆధిక్యం కనిపించింది. చివరికి కాంగ్రెస్ గెలవడం అందుకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ఈ అసంతృప్తిని భవిష్యత్తులో మరింతగా బీఆర్ఎస్ పార్టీ పెంచుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను బలంగా పోషించగలిగితే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు సహజంగానే బీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చూసుకోవచ్చు. ఇక రేణుకా చౌదరి చేసిన బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తుంది అనే వ్యాఖ్యపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న రాష్ట్రం ఒక్కటి లేదు. ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై కూడా అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. రెండు పార్టీలు కలిస్తే రెండింటికి తమ తమ ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉండటంతో అలాంటి రాజకీయ సమీకరణ ఇప్పటికైతే అసాధ్యం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఉదాహరణగా తీసుకుంటే 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం వైసీపీ వెనుక ఏకీకృతం కావడంతో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. 2024లో అదే వ్యతిరేక ఓటు కూటమి వెనుక సమీకృతం కావడంతో కూటమి విజయం సాధించింది. అదే తరహాలో తెలంగాణలోనూ ప్రతిపక్ష ఓటు ఎలా సమీకరిస్తుంది, భవిష్యత్ ఎన్నికల్లో ఎలా కీలకమైన అంశంగా మారబోతుంది. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్కు ప్రధానంగా జరుగుతున్న లాభం ఏమిటంటే ప్రతిపక్షం రెండుండడం బీజేపీ బీఆర్ఎస్ రూపంలో. అయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తి భవిష్యత్తులో నిర్వహించలేనటువంటి స్థాయికి చేరితేనే రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది. సో మరి ఆ వైపుగా బీఆర్ఎస్ ప్రజల్లో అసంతృప్తిని పెంచి పోషిస్తుందా, లేక వచ్చే ఎన్నికల నాటికి ఈ అసంతృప్తి చప్పున చల్లారిపోతుందా? మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య.